నమస్తే, నేను మీ నాగేష్. స్వల్పకాలంలోనే మా ఛానల్ను ఆదరించి పెద్ద సంఖ్యలో సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాన్ని మా ఛానల్ మీద ఇలాగే కొనసాగిస్తూ మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కూడా చివరకు రాజకీయంలోకి లాగారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్ వాడారని ఒక తీవ్రమైన విమర్శన చేశారు. అది కూడా ఆయన ఎక్కడ చేశారు? ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అటు శ్రీవారి భక్తులకు, ఇటు రాజకీయ పార్టీలకు, టీటీడీ అధికారులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అసలు టీటీడీలో ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ మధ్యలో జంతువుల కొవ్వు నుంచి తీసిండే ఆయిల్ను ఎంతో పరమపవిత్రంగా భావించి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేసే లడ్డూ ప్రసాదంలో కలపడానికి అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఎవరికీ అంతుపట్టని ఒక రహస్యంగా మారింది. అయితే ఇది ఎవరో దారిన పోయే దానయ్య ఈ వ్యాఖ్యలు చేసింటే వీటికి పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు, దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా ఒక రకంగా ఇది తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేదిగా కనిపిస్తోంది. రాజకీయ విమర్శలు ఏమైనా ఉండొచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింక్ డైమండ్ అనే ఒక వివాదాన్ని తీసుకొని వచ్చి దాన్ని రాజకీయం ఆట ఆడింది. సో లాస్ట్కి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డే టీటీడీలో అసలు పింక్ డైమండ్ అనేది లేదు అని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పారు. సో ఎన్నికల తర్వాత ఈ పింక్ డైమండ్ అనేది మరుగున పడిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుమల భ్రష్టు పట్టిందని, తిరుమలలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, వాటి మీద విచారణ చేసి మేము దోషులను శిక్షిస్తామని చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో అనేక పబ్లిక్ మీటింగుల్లో కూడా చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఇదే మాట మాట్లాడారు. ఆయన చెప్పినట్లే విజిలెన్స్తో ఒక ప్రత్యేక కమిటీలను 70 మందితో వేశారు. వాళ్ళు ఒక 3 నెలల పాటు టీటీడీలోని ప్రతి విభాగాన్ని జల్లడబట్టి వాళ్ళు అందులో జరిగిండే 5 సంవత్సరాల పాలనకు సంబంధించిన నిర్ణయాల మీద చాలా లోతైన దర్యాప్తు చేసినారని చెబుతున్నారు. తీరా వాళ్ళు చేసింది ఏమయ్యా అంటే, చంద్రబాబు నాయుడు ఆశించినట్లు ఇంజనీరింగ్ పనుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి 10%, 15% కమిషన్ తీసుకున్నారని, ఇందుకు ఈవో ధర్మారెడ్డి సహకరించారని చెప్పి రిపోర్ట్ వస్తే దాన్ని బేస్ చేసుకొని కేసులు నమోదు చేసి వాళ్ళని జైలు పంపించాలనేది అండర్ కరెంట్గా ప్రభుత్వ ఉద్దేశం, చంద్రబాబు నాయుడు ఉద్దేశం. అయితే విజిలెన్స్ జరిపిండే తనిఖీల్లో అవినీతికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా దొరకలేదని చెప్పేసి అత్యంత విశ్వసనీయ సమాచారం. వాళ్ళు గుర్తించిండేది ఏంటంటే, తిరుమలలో విశాఖ శారదా పీఠాధిపతి తనకి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ స్థలం ఆక్రమించి బిల్డింగ్ కట్టారని, కర్ణాటక సత్రాలకు కేటాయించిన స్థలం కంటే కూడా వాళ్ళు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి అక్కడ భవనాలు నిర్మిస్తున్నారని వాళ్ళు గుర్తించారు. దీంతోపాటు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, కొన్ని వర్క్స్కు సంబంధించి కాంట్రాక్టర్లు ఫేక్ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేసినా కూడా టీటీడీ అధికారులు, పాలక మండలి వాటిని పట్టించుకోకుండా పనులు మంజూరు చేశారు. అవి జరుగుతున్నాయనేది ఇది ఒక్కటి చాలా కీలకమైన పాయింట్. ఇది 100% వాస్తవం కూడా. ఇక శ్రీవారిలో నిబంధనలు ఉల్లంఘించి 10 లక్షలు ఇవ్వాల్సిన ఆలయానికి 20 లక్షలు, 50 లక్షలు ఇచ్చారని ఇవన్నీ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా గోవిందరాజస్వామి సత్రాలు కూలదోసి అక్కడ కొత్త సత్రాలు కట్టే వర్క్కు సంబంధించి 540 కోట్లు, అందులో 10% కరుణాకర్ రెడ్డి కమిషన్ తీసుకొని ఎన్నికల్లో వాళ్ళ కొడుకు అవినయ్ రెడ్డి కోసం ఖర్చు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణను ప్రధానంగా చేసుకునే విజిలెన్స్ విచారణ అనేది మొదలైంది. అయితే విజిలెన్స్ ఎంతగా శోధించినా కూడా ఈ ఆరోపణ అయితే ప్రూవ్ కాలేదు. సో విజిలెన్స్ వాళ్ళు జరిపిండే దర్యాప్తులో ఇంకా ఏం తెలియదంటే, తిరుమల ప్రసాదాల తయారీకి సంబంధించి నెయ్యి, నూనె, ఇంగ్రీడియంట్స్, ముడి సరుకులు, కూరగాయలు ఇవన్నీ కూడా కొంటూ ఉంటారు. ఈ నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించినట్లు విజిలెన్స్ వాళ్ళు
ఒక నివేదిక ముఖ్యమంత్రికి పంపారన్నది ఒక సారాంశం. ఆ నివేదికలో ఏముందంటే, నెయ్యి, లడ్డూలకు తయారు చేసే నెయ్యి కల్తీ జరిగిందని, అందులో వనస్పతి ఆయిల్తో పాటు కొన్ని ఇతర ఆయిల్స్ కలిశాయన్నది విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు చెబుతూ ఉన్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది విజిలెన్స్ అధికారులకు, ముఖ్యమంత్రికి, డీజీపీకే తెలియాల. దీన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు, అంటే ఈ విజిలెన్స్ నివేదికలో అవినీతికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేకపోవడం, ఈ కొంచెం పిన్ పాయింటెడ్గా నెయ్యి కల్తీ జరిగి లడ్డు తయారు చేశారనేది ఒక పాయింట్ దొరికినట్లు, దాన్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి తాము తిరుమల పవిత్రతను కాపాడుతున్నాము, వెంకటేశ్వర స్వామి మా కులదైవము, నేను తిరుపతి వాడిని అని చెప్పే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా కూడా భక్తులకు, ప్రజలకు కూడా జీర్ణించుకోలేని అంశంగా మారింది. సో ప్రతిపక్షం మీద ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాసిరకం నెయ్యి సప్లై చేసి లడ్డూలు తయారు చేశారని ఆరోపిస్తే నమ్మొచ్చు జనాలు, లేదా నాసిరకం వస్తువులు కొన్నారు లడ్డూలు తయారు చేయడానికి, ప్రసాదాలు తయారు చేయడానికి అని ఆరోపించండి. అవి రాజకీయ విమర్శలు, దాన్ని ఎవరు కాదనరు. కానీ భక్తులు ఎంతగానో పవిత్రంగా చూసే లడ్డూ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడడం అనేది, నిజంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో నిజంగా మతి స్థిమితంలో ఉండి మాట్లాడారా అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలు వేస్తుండే ఒక ప్రశ్న. ముఖ్యమంత్రి ఆరోపణల మీద మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. తన కుటుంబంతో సహా నేను తిరుమల శ్రీవారి ఆలయానికి వస్తాను, తన హయాంలో చిన్న అవినీతి చేసినట్లు కానీ, లడ్డూ ప్రసాదాలకు అవసరమైన నెయ్యిలో కల్తీ జరిగినట్లు కానీ నిరూపిస్తే నేను ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు కుటుంబం నాశనం అయిపోతుందని వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే కరుణాకర్ రెడ్డి కూడా తన హయాంలో ఎలాంటి అవినీతి జరిగినా కూడా తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు నాయుడు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసి దీన్ని రాజకీయాలకు వాడుకోవాలని చూడడం సరైంది కాదని ఆయన చెబుతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ జరిగిన నెయ్యిలో జంతువుల కలేబలాంచి తీసిండే ఒక కొవ్వు పదార్థాలు ఉన్నాయని ల్యాబ్లో గుర్తించినట్టు చెబుతూ ఉన్నారు. అయితే ఇది వాళ్ళు చెబుతున్నారు కానీ దీనికి సంబంధించిన ఆధారాలు అయితే ఇంతవరకు బయటపెట్టలేదు. ఏ తర్వాత చూస్తే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వివాదంలోకి లాగింది. ఈ వివాదం ఏ మూలకు తీసుకుంటుందనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంది.